was at this moment that he knew. He fucked up. హాయ్, కంటెంట్ చేద్దాం అనుకుంటున్నా యూట్యూబ్, ఇన్స్టా అన్నిట్లో. అంటే అదేలే, యూట్యూబ్లో చేసి ఇన్స్టాలోనే పెడతా. హార్డ్లీ 3 to 4 minutes మాట్లాడదాం అనుకుంటున్నా, కానీ 13 secondsకే నాకు ఈ పాటికి చెమటలు పడుతున్నాయి. ఫస్ట్ వీడియో యాక్చువల్లీ నేను ఇక్కడ బీచ్లో చేద్దామని వచ్చా. ఎందుకు రైడ్ కూర్చోన్నాం అంటే అవన్నీ తెలియదు. అటుపక్క భయంకరమైన ఎండగా ఉంది. అంటే సన్ రైజ్ కోసం వచ్చా. సన్ను నేరుగా మొహం పైన పడి ఆడంతా గ్లార్ కష్టపడి ఒక స్పాట్ ఎత్తికా బోట్ వెనకాల. నేను అటు చాలా రోజులుగా ఫాలో అవుతున్నా చాలా రీల్స్ని. ఫస్ట్ వీడియో అంటే కైండ్ ఆఫ్ వ్లాగింగ్ అవన్నీ ఎలా చేయాలని అన్నీ తెలుసుకున్నా. ఎక్కడికొచ్చి కూర్చొని మళ్ళీ ఫ్రెష్గా అటు ఇటు చూసుకుంటా ఉన్నా. ఫస్ట్ నేను సేపు వీడియోని కట్ చేయకుండా రికార్డ్ చేయడమే పెద్ద విషయం. ఫస్ట్ మీకు బాగా అది వినిపిస్తుందా లేదు ఫస్ట్ చెక్ చేసా. ఆ వీడియో క్లిప్స్ నేను పెడతా, నాకు బాగా అనిపించకపోతే పెట్టను. యాక్చువల్లీ బాగుందా? ఓకే, నైస్ గ్రాఫ్. కంటెంట్ ఏందిరా అంటే ట్రావెల్, ఫుడ్, వ్లాగ్స్. మన కాడ ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు లేవు కాబట్టి ట్రావెల్, ఫుడ్ ఎక్కువ చేయలేము. వ్లాగ్ ఈజీ కాబట్టి ఓకే. ఇదేంద్రా అంటారా, 266 రూపాయలు పెట్టి ఒక ట్రైపాడ్ కొన్నా. ట్రైపాడ్లు ఇచ్చారు. నేను ఇప్పుడు ఇది నొక్కితే వీడియో కట్ అయిపోద్ది. పర్లే, నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు దాదాపుగా 1.5 నిమిషం దాకా మాట్లాడున్నా. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ బాగుంది. నేను వేరేదేదో ఊహించుకొని వచ్చి ఇంకో ఫ్రేమ్ పెడదాం అనుకున్నా. అటుపక్క ఎండ ఉంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడలేకపోయా. ఇంకో కథ చెప్పమంటారా? రాగానే టైం ల్యాప్స్ తీద్దామని చెప్పి సన్ రైజ్కి ముందరే వచ్చేసా. ఒక 5 to 5కి ఇంట్లో బయలుదేరా. ఒక 5 అంతే. అటు ఇటుగా ఒక 5:30 కల్లా ఇక్కడికి వచ్చేసాడు. నీ దగ్గర నుంచి ఒక 14-15 kilometers వస్తుంది అంతే. అది తెలుసురా, నేను చెప్పి సోదని మొత్తం నా ఇన్స్టాలో ఉన్న 100-120 మందే చూస్తారా. దానికోసం నేను ఇప్పుడు నా ఇటుపక్క ఎంతమంది ఉన్నారు తెలియదు. మీకు ఎంతమంది ముందర ఈ వ్లాగ్ చేస్తారని తెలియదు కదా. లిటరలీ ఒక కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు నన్ను. నేను ఇక్కడ వ్లాగ్ చేస్తుంటే నేను హార్డ్లీ ఒక 30 seconds మాట్లాడితే పెద్ద విషయం. ఇప్పుడు దాదాపుగా 2.5 నిమిషం మాట్లాడినా. సరే ఓకే, నేను ఏదో కైండ్ ఆఫ్ వాగుతా ఉన్నా. అదే ట్రావెల్, ఫుడ్ బ్లాగ్స్. ట్రావెల్, ఫుడ్ బ్లాగ్స్ మీరు అటు చూడకూడదు. ట్రావెల్ విడిగా చేస్తున్నా, ఫుడ్ విడిగా. అదే కైండ్ ఆఫ్ ఏదన్నా బ్లాగ్స్. డబ్బులు లేవు కాబట్టి ట్రావెల్, ఫుడ్ చాలా తక్కువ చేస్తా. ఖాళీగా పడి తిరుగుతాను కాబట్టి అన్నీ మీకు ఇప్పుడు ప్రస్తుతానికి చూపిస్తా. బీచ్లో ఎందుకు చేయాలంటే చాలామందికి తెలుసు, ఐ లవ్ బీచెస్. కోడర్ బీచ్. ఎందుకురా కోడర్ బీచ్ అంటే అదే నాకు దగ్గర, అదే ఆడికి వస్తాను కాబట్టి ఎక్కువ. నేను టాపిక్ నుంచి బయటకు వెళ్తున్నా. టైం ల్యాప్స్ తీస్తూ ఉన్నాను కదా. టైం ల్యాప్స్ తీస్తుంటే ఒక ఫ్యామిలీ నా ఎదురుగా ఒక రెసార్ట్ ఉంది కోడూరు బీచ్లో. ఆ రెసార్ట్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. టైం ల్యాప్స్ పెట్టి నేను కొంచెం ప్రొఫెషనల్ వ్లాగర్ లాగా కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తున్నట్టు చేస్తున్నా. దానిలో నుంచి ఒక అన్న వచ్చి తను కంటెంట్ క్రియేటర్ అంటే ఏదో ఫైనాన్స్ సంథింగ్ ఏదో చెప్పాడు, నాకు సరిగ్గా గుర్తులేదు. వ్లాగర్ అన్నాడు. నేను ఒక 3 నుంచి 4 సంవత్సరాలుగా సన్ రైజ్ కోసం వస్తున్నాను. ఏవో కూడా అప్పుడు దాకా వెళ్ళలేదు. సర్లే, అప్పుడు నా దగ్గర ట్రైపాడ్ లేదు. రాగానే వ్లాగర్ అన్నాడు. లేదన్నా, నేను నార్మల్గా టైం ల్యాప్స్ ఇస్తున్నా అంటే కొంచెంసేపు ఇంటరాక్టివ్. ఇప్పుడు దాకా రాని అతను కరెక్ట్గా నేను తీసే ఫస్ట్ వీడియోలోనే ఎందుకు రావాలో నాకు తెలియదు. కొద్దిగా ఈ స్పాట్ మీకు బాగానే ఉంది. యాక్చువల్లీ వెనకాల బీచ్ ఉంది. నేను ఒక సెకండ్ నేను అట్టే చూపిస్తాను. ఎక్కడ చూసినా ఎండ ఒక ఇక్కడ తప్ప. ఎందుకంటే ఈ బోట్ నీడలో కూర్చోన్నా. యాక్చువల్లీ ఇప్పటికీ నేను అనుకుంటే ఏమన్నా మంచి ఫ్రేమ్ పెట్టవచ్చు మీకోసం. ఎట్లేసినా ఇప్పుడు కొంచెం బ్రైట్గా కనిపిస్తున్నాను కదా. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే కట్స్గా తీసి కనీసం 3 నుంచి 4 నిమిషాల్లో రావాలనుకున్నా. కట్ లేకుండా ఒక 4-4.5 నిమిషం దాకా వెళ్తూ ఉంది. చూద్దాం ఎంతసేపు తీస్తానో లేదో. మీరు నన్ను 3 నిమిషాలు చూడడమే ఎక్కువ. సరే ఓకే, ఐ విల్ ట్రై టు డూ. నేరుగా యాక్చువల్లీ కొన్ని వీడియోస్ చూస్తున్నా. ఫస్ట్ వ్లాగింగ్స్ ఎలా చేయాలంటే నేరుగా కెమెరాలో చూసి మాట్లాడన్నాడు.
నేను యాక్చువల్లీ వెనక బ్యాక్ క్యామ్ తీసి పెట్టున్నాను అంటే మీకు కరెక్ట్గా కనిపిస్తుంది, కానీ నేను ఒక్కడనే ఉన్నా, ఎవరిని తీసుకుని రాలేనులే. నేను నేరుగా కెమెరా చూసే మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఎదురుగా ఒక కన్నబోతున్నాడు, నన్నే చూస్తూ ఉన్నాడు. అందరూ వింతగా ఏదో పక్షి ఏదో చేస్తుంది అని సంబంధం లేకుండా ఏదేదో వాగుతా ఉన్నా. ఏది వాగినా నేను ఎడిట్లో పెద్దగా దీను, ఎందుకంటే నేను ఇంతసేపు మాట్లాడడం ఎక్కువ. యాక్చువల్లీ ఈ వీడియో మీరు చూసారంటే నేను ఫస్ట్ వీడియో తీసేస్తుండే. ఇది కైండ్ ఆఫ్ ఇంట్రో వీడియో లాంటిది. ఫస్ట్ వీడియో తీస్తే నేను వీడియో అప్లోడ్ చేస్తా. అందువల్ల ఫస్ట్ వీడియో ఏంద్రా అంటే సర్ప్రైజ్. ఈ వీడియో టైటిల్ పేరు కూడా సర్ప్రైజ్. ఇంటికి వెళ్ళాక ఇప్పుడు నేను చేసే వీడియోని అప్లోడ్ చేసేదానికి ఒక మెయిల్ క్రియేట్ చేయాలి. ఏమీ చేయకుండా చేస్తున్నామంటే అదే చేస్తున్నా. ఇంకేం మాట్లాడాలి, ఏమి లేవు. యాక్చువల్లీ ఇట్లా చేస్తున్నా అని చెప్పి ఒక 3 to 4 minutes మాట్లాడదాం అనుకున్నా. ఆ ఫ్యామిలీ నన్ను వచ్చి సర్ప్రైజ్ చేస్తుంది. ఇక్కడ రిసార్ట్ నుంచి వచ్చి దాని నుంచి ఒక వచ్చి నేరుగా బ్లాగర్ అన్నాడు. లేదన్న ఇట్లా ఈరోజే ఫస్ట్ వీడియో చేద్దాం అనుకుంటే కొద్దిగా మోటివేషన్ నిజంగా అదే స్టార్ట్ కైండ్ ఆఫ్ కొద్దిగా మంచి అందువల్ల ఇంతసేపు వస్తుంది. యాక్చువల్లీ నీ 6 నిమిషాలు మాట్లాడటం ముందు ఒక 20 seconds క్లిప్ ఒకటి ఉంటుంది. మరీ దరిద్రంగా అసలు కాన్ఫిడెన్స్ లేకుండా మాట్లాడా. ఇంతసేపు కూడా ఏదో మాట్లాడుతున్నానంటే ఏమో నాకు తెలీదు, చూద్దాం. ఎవరు లేరు కాబట్టి కొద్దిగా ఈజీగా మాట్లాడుతున్నాం. కొద్దిగా అట్ట పక్కపోయానంటే చాలామంది వస్తున్నారు. ఏదేదో వాగి పెట్టున్నా ఎడిటింగ్ చేసేటప్పుడు. ఇదంతా ఎడిటింగ్ అంటే పెద్ద ఉండొచ్చు, చిన్న చిన్న కట్స్. స్టార్టింగ్ కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తా. ఈ టైం ల్యాప్స్ తీసా, ఒక 1 hour తీసా, కానీ అది వచ్చింది 30 seconds. టైం ల్యాప్స్ అంతసేపే వస్తుంది. ఇంకేం మాట్లాడాలి, ఇంకేం లేవు. 10 నిమిషాలు వస్తే చూద్దాం అనుకుంటున్నా. దాదాపుగా అటు ఇటుగా ఒక 6.5 నిమిషం వచ్చింది. ఎవరు లేకుండా మాట్లాడడం ఒక రకంగా బాగానే ఉంది. ఫస్ట్ నేను తీసే వీడియోలు మా ఇంట్లో వాళ్ళు చూడకుండా ఒకవేళ వీడియో చేస్తే మా నాన్నకి పంపించి మా నాన్న ఫోన్లో నుంచి నా అకౌంట్ని బ్లాక్ చేయాలి. చాలా చేయాలి. దమ్మ వాగుతున్నట్టున్నాను కదా. మీకు బాగా గమనిస్తే ఇక్కడ ఒక ఫ్యామిలీ వస్తున్నారు చూడండి, వాళ్ళే. నేను పోయేప్పుడు మేబీ వాళ్ళతో మాట్లాడితే నేను ఒక ఫోటో లాంటిది ఏదో తీసి వాళ్ళు టైం ల్యాప్స్ తీసాను. యాక్చువల్లీ నేను వాళ్ళకి పంపించాను దాన్ని. నేను తీసిన టైం ల్యాప్స్ వాళ్ళు తీసుకున్నారు. నేను వాళ్ళు తీసిన టైం ల్యాప్స్ని కన్ఫర్మ్ యాడ్ చేస్తాను దాంట్లో. మీరు నమ్మరు కదా, నేరుగా ఒకరు వచ్చి బ్లాగ్ రా అని అడిగి అంటే నమ్మరు కదా. ఫస్ట్ వీడియోలో నేను ఇంతసేపు మాట్లాడలేను. ఎందుకు రా బీచ్ అంటే ఈ బీచ్ కొద్దిగా పర్సనల్. కోటూరు బీచ్. నేను వచ్చిన సార్లు ఈ కోటూరు బీచ్కి ఏ మనిషి వచ్చుండడు, అంటే వచ్చుంటారు ఇక్కడ ఉన్న లోకల్స్. నేను 3 years నుంచి బాగా రెగ్యులర్గా వస్తున్నా. అయినా నేను వచ్చిన సార్లు ఎవరు వచ్చు. అసలు ఫస్ట్ నేను ఇంతసేపు వీడియో తీసిన తర్వాత ఆ వీడియో ఇప్పుడు బాగాలేదు అంటే ఇంతసేపు మాట్లాడి వేస్ట్ కదా. ఓకే, ఇది దాదాపుగా 8 నిమిషాలు దాటుకొని పోతా ఉంది. నేను కైండ్ ఆఫ్ ఒక 3 to 4 minutes ఇట్లా స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మ్యాక్సిమం ఈ వీడియో మీరు నేను అప్లోడ్ చేశాను అంటే ఫస్ట్ వీడియో నేను కంప్లీట్ చేస్తుంటాను. ఎందుకంటే నాకు తెలుసు ఇది పెడితే కింద కామెంట్లు కామెంట్స్ ఏమో వస్తాయో. లెట్స్ సీ. నేను 8.5 నిమిషం మాట్లాడడం గొప్ప, 1.5 నిమిషం అవ్వట్లే. నేను హార్డ్లీ ట్రై చేస్తూ ఉన్నా. నేను వాయిస్ ఉన్నా ఓకే, మైక్ ఏం లేదు కాబట్టి నా ఫోన్కున్న మైకే కొందాం, చిన్నగా కొన్ని కొందాం. వాళ్ళు ఓకే. నేను 4 రోజులుగా ఈ వీడియో తీద్దాం అనుకుంటున్నా. నైట్ నిద్ర పట్టట్లే, నిజంగానే పట్టలే. తీయడం ఇంపార్టెంట్. ఇది తీసి పెట్టినాక మీరు కొంచెం గోల్ చేస్తారు చూడు, అదే వెంకీ ఉన్నాడు చూడు, ఏదేదో వాగిన దాంట్లో ఎక్కడన్నా బొక్కడిపోయానంటే ఆ ఒక్కదాన్ని పట్టుకొని నన్ను కొంచెం వేసుకుంటారు. మ్యాక్సిమం చూస్తా. నేను వచ్చిన ఫ్యామిలీస్ వెళ్ళిపోతున్నట్టున్నారు అటుపక్క నుంచి. నేను వాళ్ళతో మాట్లాడేసి దాదాపు 10 నిమిషాలు అయింది. ఏదన్నా క్లిప్స్ని కట్ చేసినా మ్యాక్సిమం నేను ఏం చేయకూడదు అనుకుంటున్నా. ఫస్ట్లీ నేను 4 నిమిషాలు అనుకున్నా, 10 నిమిషాలు మాట్లాడున్నా. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు ఒకవేళ ఇది మొహం బ్లర్ వచ్చి అట్టబడితే అట్టు నా వాయిస్ అనిపిస్తుంది కదా. ఫేస్ని వదిలేయండి, ఫేస్కున్న వాల్యూ అంతే. అలా కొద్దిగా చిన్నగా వ్లాగర్లా మాట్లాడుతున్నాను అంటే లేదు, నేను ఫోర్స్ చేస్తున్నాను. నన్ను కొంచెం వ్లాగర్లా మాట్లాడు, వాడిని వదిలేయి.
మ్యాక్సిమం ఈ వీడియో టైటిల్ వచ్చి సర్ప్రైజ్ అనే పెడతా. సర్ప్రైజ్ మ్యాక్సిమం అంతే, సర్ప్రైజ్ ఇంట్రో కైండ్ ఆఫ్ ఏదన్నా పెట్టి ఫస్ట్ కొన్ని టైం ల్యాబ్స్ అని పెడతా. నాకు చాలా బాగా నచ్చింది ఈరోజు వచ్చిన టైం ల్యాబ్స్. నేను రోజులు స్టోరీలో బతికేసా. స్టోరీలు పెట్టి నీకు ఆ మూమెంట్ ఎలా ఉంటుందో తెలీదు. ఉట్టి స్టోరీలో ఆ ఫోటో చూసి ఓకే హ్యాపీ. ఇప్పుడు ఆ వీడియో నేను ఏమేం చేస్తానో అవన్నీ వీడియోస్లో చూస్తారు కాబట్టి కొద్దిగా దాని నుంచి బయటికి రావాలి. నేను 10 నిమిషాలు దాటుకొని వీడియో పోతా ఉంది. 10 నిమిషాలు నేను నిజంగా అసలు ఫస్ట్ నా వాయిస్ నేను వినలేను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పోయేప్పుడు టిఫిన్ తిందాం అనుకుంటున్నా, తింటాను లేదు తెలియదు. ఒకవేళ తింటే మటుకు ఆ క్లిప్ని యాడ్ చేస్తా. ఓకే దెన్ బాయ్. యాక్చువల్లీ ఇంట్రోలో ఏదేదో చెప్దాం అనుకున్నా, చెప్పలేకపోయేది. చెప్పండి, నేను చేసే ఈ వీడియోని చూసేది మ్యాక్సిమం నా ఇన్స్టాలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం నేను ఎవరో తెలుసు. నెక్స్ట్ వీడియోలో మేబీ కొద్దిగా నెక్స్ట్ వీడియో సర్ప్రైజ్. ఏ వీడియో తెలియదు కదా మీకు. నేను ఫస్ట్ అట్లాంటి వీడియోస్ చేస్తానని ఇప్పుడు మీకు తెలీదు, కానీ చూద్దాం. అది నేను కొంచెం కష్టంగానే చేస్తా. కష్టమేం లేదు, బొక్కలే. ఓకే బాయ్.